ఐ లవ్ యూ. ఆల్మోస్ట్ ఎవ్రీ పీకే ఫ్యాన్ సుజీత్తో కొలాబరేషన్ అంటే ఎవ్రీ పీకే ఫ్యాన్ పిచ్చెక్కిపోయారు ఆ టైంలో. Fire storm and it's coming. డీవీ వాడు థండర్ స్టార్మ్ అని ఒక టీజర్ రిలీజ్ చేశాడు భయ్యా. డాడ్ 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 ఆ టీజర్ కూడా అర్జున్ దాస్ వాయిస్తో బేస్తో బ్లడ్ అంటే నేను చెయ్యిని క్లీన్ చేసి ఆ క్లాత్ని అలా వేస్తే అది నెక్స్ట్ సీన్లో ఆ క్లాత్ డెడ్ బాడీని కవర్ చేస్తుంది. ఎందుకంటే సుజిత్ ప్రైమ్ టైం మొత్తం పవర్ స్టార్ మీద పెట్టాడు. యాక్చువల్లీ దట్ షోస్ పవర్ స్టార్ని ఎంత ఆదరిస్తాడో. అలా అనుకున్న ప్రతి ఒక్కడికి స్లిప్పర్ షాటే నాతో సహా. జూమ్ చేయి అంతే. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఈరోజు టాపిక్ రెండు తెలుగు రాష్ట్రాల ద మోస్ట్ హైప్డ్ ఫిల్మ్, ద మోస్ట్ వెయిటెడ్ ఫిల్మ్, అండ్ దట్స్ ద ఓజీ. ద డే ఈజ్ అరౌండ్ 25/9/2025 ఓజీ రిలీజ్ డే. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా మొదలైంది అనే టాపికే ఈరోజు టాపిక్. సో లెట్స్ గెట్ టు ది కంటెంట్. 3rd of December 2022 DVV ట్వీట్ చేశాడు, ద బిగ్ అనౌన్స్మెంట్ టుమారో. 4th of December 2022 అప్పుడు ఒక పోస్ట్ రిలీజ్ అయింది భయ్య. పవన్ కళ్యాణ్ నించున్న పోజు చాలాసేపు అబ్జర్వ్ చేశాక దాని షాడో ఒక గన్ అని తెలిసింది. ఆల్మోస్ట్ ఎవ్రీ పీకే ఫ్యాన్ సుజీత్తో కొలాబరేషన్ అంటే ఎవ్రీ పీకే ఫ్యాన్ పిచ్చెక్కిపోయారు ఆ టైంలో. అండ్ జపానీస్లో పవన్ కళ్యాణ్ పోస్టర్ మీద మిడిల్లో జపానీస్లో ఒక వర్డ్ రాసి ఉంటుంది, దానికి అర్థం ద ఫైర్ స్టార్మ్ ఈస్ కమింగ్ అని. ఆఫ్టర్ దట్ కరెక్ట్గా January 30, 2023 పూజా సెరమనీలో మొత్తం ఓకే. అప్పుడు స్టార్ట్ అయింది బ్లాక్ అండ్ బ్లాక్. కొన్ని రోజుల తర్వాత దాని గురించి ఒక హైప్ బజ్ ఏం క్రియేట్ అవ్వట్లేదే అనే టైంలో సుజిత్ వేసాడు భయ, షూట్ బిగిన్స్ అని. Fire storm and it's coming. రైట్ హ్యాండ్లో పెన్ను, లెఫ్ట్ హ్యాండ్లో గన్ను, టేబుల్స్ మీద గ్రెనేడ్స్, బాంబ్స్. అప్పుడు ఇచ్చిందే కిక్. ఇదేమో కటాన్ని టేబుల్ మీద పెట్టుకొని రావడం ఏంట్రా. తర్వాత ఒక 9 months అయినాక అండ్ మొత్తం థండర్ స్టార్మ్ స్టార్ట్ అయింది. ఎక్కడో చెప్పను, 23 September 2023 అప్పుడు స్టార్ట్ అయింది భయ. డీవీ వాడు థండర్ స్టార్మ్ అని ఒక టీజర్ రిలీజ్ చేశాడు భయ. డాడ్ 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 ఆ టీజర్ కూడా అర్జున్ దాస్ వాయిస్తో బేస్తో అని స్టార్ట్ చేస్తారు. అక్కడికి అర్థమైపోయాయి. తర్వాత బ్లడ్ బాత్ మొత్తం ఆ స్టెప్స్ దాంతో మళ్ళీ చూడండి ఆ వీడియోని. ఇప్పుడు చూస్తున్నాను, నాకు అదే హైప్, అదే ఫీల్. బ్లడ్ అంటే నేను చెయ్యిని క్లీన్ చేసి ఆ క్లాత్ని అలా వేస్తే అది నెక్స్ట్ సీన్లో ఆ క్లాత్ డెడ్ బాడీని కవర్ చేస్తుంది. వావ్. అండ్ ఆల్సో ఆ కత్తిని పైన కింద అంటే టాప్ యాంగిల్లో బట్టకి ఆ బ్లడ్ మార్క్ పడడం. అండ్ ఆల్సో ఆ టీజర్లో ఒక్క షాట్ ఉంటుందిరా, హోల్ టీఎస్ఏపీ టీఎఫ్ఐ ప్రపంచంలో మూల ఉన్న పిఎస్పీకే ఫ్యాన్స్ వైల్డ్గా మారిన షాట్ ఏదైనా ఉందంటే ఆ స్మోక్తో బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుని ఒక గంత వస్తాడురా. ఆల్సో ఆ టీజర్ అయినా సరే, ట్రైలర్ అయినా సరే ఆన్ ద పాయింట్ ఉందిరా. స్వాగ్, స్టైల్ ఏం మారలే. ఖుషి అతనికి ధరేది జల్సా. ఇప్పుడు ఇది స్వాగ్, స్టైల్, ట్రెండ్ సెట్టింగ్లో మనం పవర్ స్టార్ని టచ్ కాదు కదా, ఊహించుకోలేము. ఆఫ్టర్ దట్ కొన్ని రోజులు అయినాక మళ్ళీ ఎలక్షన్స్ అది ఇది బిజీ అయిపోయినాడు. బట్ ఆ బిజీలో నాకు చాలా అనిపించింది, చాలా కన్సర్న్ అనిపించింది అంటే సుజిత్. ఎందుకంటే సుజిత్ ప్రైమ్ టైం మొత్తం పవర్ స్టార్ మీద పెట్టాడు. యాక్చువల్లీ దట్ షోస్ పవర్ స్టార్ని ఎంత ఆదరిస్తాడో. ఆన్ ఏ సీరియస్ నోట్ అండ్ ఆన్ ఏ పర్సనల్ నోట్, నేను ఇది ఇప్పుడు చెప్పబోయే మాట ఏ అమ్మాయికి ఇంత ఫీల్తో చెప్పలేదు, మేబీ చెప్పాను కూడా. అదేంటంటే సుజిత్ భయ్య, ఐ లవ్ యూ. ఎందుకంటే ఒక నార్మల్ పిఎస్పీకే ఫ్యాన్ నుంచి పిఎస్పీకే ఫేవరెట్ ఫ్యాన్గా మారినాడు. రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక షాట్ ఉంది, తను ఆదరించే పవర్ స్టార్ తన భుజం మీద చెయ్యేసి వీళ్ళు లేకపోతే ఈ సినిమానే లేదన్నాడు చూడు. ఫస్ట్ టైం జలస్ వేసింది నాకైతే. కొన్నిసార్లు రాజ్యాల్ని కాపాడుకోవడానికి రాజే సేనాధిపతిగా వస్తాడు. డైరెక్షన్, యాక్టింగ్ పక్కన పెడితే అనదర్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిలిం కొనిడెల తమన్. యాక్చువల్లీ స్టార్టింగ్లో ఓజీ హైప్, ఓజీ బజ్ ఉన్న టైంలో ఇంటర్వ్యూస్లో జైలర్, విక్రమ్, లియో ఒక సైడ్ అయితే ఓజీనే ఒక సైడ్ ఉంది. అప్పుడు అబ్బో అనుకున్నాం, కానీ అలా అనుకున్న ప్రతి ఒక్కడికి స్లిప్పర్ షాటే నాతో సహా. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ తమన్, సారీ
కొన్నిటల తమన్. జూమ్ చేయి. అంతే. పెట్టిన టీజర్, పెట్టిన ట్రైలర్, రిలీజ్ చేసిన ఎవ్రీ సాంగ్, ఎవ్రీ బీజం హిట్ అవుతుంది ఏంద్రా. ప్రతి బాల్ 6 కొడితే అనిరుద్ధ్ అన్నారు, ప్రతి బాల్ అవుట్ ఆఫ్ ది స్టేడియం కొడితే తమన్. ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం రా. వచ్చాడే పవర్ స్టారు, అలా లేసాడు. బ్లాక్ అండ్ బ్లాక్, బ్లాక్ షూస్ విత్ టక్, విత్ బ్లాక్ షేడ్స్, విత్ కటనా బ్రో, విత్ కటనా. వాక్ చేస్తూ ఇలా పట్టుకుంటాడు రా షార్టు. సినిమాలు ఎందుకు భయ నాకు. అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ని మళ్ళీ థియేటర్లో వేసినా నేనే ఫస్ట్ పోతానేమో. ఆ టైం వరకు నేనైతే పవర్ స్టార్ని అలా అయితే చూడలేదు ఆయన. ఆ టైంలో ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ పవర్ స్టార్. ఆ రోజు వచ్చిన పవర్ స్టార్ కానే కాదు, సంథింగ్ ఎల్స్. అండ్ ఆల్సో అప్పట్లో ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనుకున్నారు. కానీ ఓజస్ గంభీర, ఓజస్ అంటే మాస్టర్ గంభీర అంటే పేరు, మాస్టర్ గంభీర. అండ్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మొత్తం ఓకే, కానీ ఒకే ఒక దగ్గర పీడిస్తుండే. అదేంటంటే పీకే తమన్ను చాలా హ్యాపీగా ఉన్నారు. హిట్టు తమన్ అయితే ఇలా తిప్పి చెప్తున్నాడు హిట్టు అని. కానీ వాళ్ళిద్దరు ఓకే, డైరెక్టర్ జస్ట్ స్మైల్ ఇస్తున్నాడు. నాకు నిజంగా కాలేజ్ లాడలే. అరే ఏంద్రా అంత కాన్ఫిడెంట్గా లేదు, ఊరికే ఫ్యాన్స్ని చూసి జస్ట్ స్మైల్ ఇస్తున్నాడు ఏంటి అనుకున్నా. నాకు ఆ రోజు ఆ స్మైల్కి అర్థం కాలే, కానీ ఈ రోజు అర్థమైంది భయ్. నాకు ఆ రోజు అర్థం కాలే. ఈ వాజ్ థింకింగ్ అబౌట్ ఫ్యాన్స్ దట్ వన్స్ ఫిలిం రిలీజ్ అయ్యాక ఎన్ని సేవలు లెగుస్తాయో అని. ఇంట్రోకే సగం. ఒకటి చెప్తా భయ్, టైటిల్కి పోతాం, మిస్ అయ్యావా. ఇంట్రోకి పోతాం, మిస్ అయ్యావా. పోలీస్ స్టేషన్లో పోతాం, మిస్ అయ్యావా. కటానా ఫైట్లో పోతాం, మిస్ అయ్యావా. క్లైమాక్స్లో పోతాం, అప్పుడు మిస్ అయ్యావా. మిస్ అవ్వవు, పోయి ఉంటావులే నువ్వు. ఈ 2 years 9 months పెంచుకున్న హైప్, వెయిట్ చేసిన టైం మొత్తం కమ్స్ టు ఎండ్. ఈరోజే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ద ఓజస్ గంభీర ఈరోజే రిలీజ్ అవుతుంది. ఆ రోజు వచ్చిందని సంతోషం పడాలో, ఆ రోజు వచ్చిందని బాధపడాలో అర్థమవుతుందా నాకైతే. మేబీ ఇదే లాస్ట్ సినిమా అవ్వచ్చు, మేబీ ఆర్ మే నాట్ బీ ఇదే లాస్ట్ సినిమా అవ్వచ్చు, కానీ పవర్ స్టార్ ది మోస్ట్ హైప్డ్ ఫిల్మ్ అంటే ఇదే. నో ఫిల్మ్ క్యాన్ బీట్ దిస్ అంటిల్ అన్లెస్ నెక్స్ట్ వచ్చే ఫిల్మ్ కూడా పవర్ స్టార్ అయి ఉండాలి. ఏమో టికెట్లు కొనడం ఏంట్రా. ఫస్ట్ టికెట్ 5 lakhs. బెంగళూరులో ఫస్ట్ టికెట్ 2,11,000, సెకండ్ టికెట్ 1,50,000, చెన్నైలో 1 lakh. మైండ్ బ్లాక్ అయింది ఏంటంటే అమెరికాలో బ్రేక్ ఈవెన్ బిఫోర్ ప్రీమియర్ స్టార్ట్స్. హైప్ ఎంతైనా పెంచుకోండి, కానీ థియేటర్లో మాత్రం బ్లాంక్ మైండ్తో పోండి. బికాస్ ఆల్ పిఎస్పీకే ఫ్యాన్స్ బాగా చూడండి, మ్యాక్సిమం థియేటర్కి వెళ్ళే చూడండి. ఎందుకంటే ఈ సినిమా కాకపోతే నెక్స్ట్ సినిమా చూడొచ్చు అనుకునే సిచ్యుయేషన్ కాదు మనది. ఉస్తాద్ భగత్ సింగ్ అది ఎలా ఉంటుందో తెలియదు, కానీ ద మోస్ట్ హైప్డ్ ఫిల్మ్ ఇదే. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ అవాయిడ్ పైరసీ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. యాక్చువల్లీ ఈరోజు మొత్తం మాట్లాడతా, బట్ ఫస్ట్ షో పోవాలి ఇంకోసారి. ద ఓజీ డే, ఎంజాయ్. జై పిఎస్పీకి, జై జనసేన, జై హింద్. మళ్ళీ సేమ్ ఫీలింగ్తో మళ్ళీ చెప్తున్నా, ఐ లవ్ యూ సుజిత్. ఫుల్ మీన్స్ ఇచ్చా. సో మళ్ళీ కలుద్దాం. అంటే